పెళ్ళై భూపతి గారింట్లో అడుగుపెట్టిన తర్వాత కీర్తి జీవితం మరో మలుపు తిరిగింది. కొత్త ఇల్లు, కొత్త మనుషులైనా కాని కీర్తి లక్ష్యం మాత్రం మారలేదు. తన తండ్రి వీరయ్య కీర్తిపై నుంచిన నమ్మకం, తన చదువు కోసం తన తండ్రి పడిన కష్టం కీర్తిని ఎప్పుడూ నిద్రపోనీయటం లేదు. అది ఒక ఉదయం. కీర్తి తెల్లవారకముందే లేచి ఇంటి పనులు కొన్ని పూర్తి చేసి పుస్తకాలు ముందు పెట్టుకుంది. కీర్తి, తెల్లవారక ముందే చదువు మొదలెట్టావా? రాత్రి కూడా చాలా ఆలస్యంగా పడుకున్నట్టున్నావు కదా. కాసేపు పడుకోకపోయావు. నిద్ర లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది కదా. పర్లేదండి. తెల్లవారుజామున లేచి చదువుకుంటే మనసులో చదివింది బాగా గుర్తుంటుందని మా నాన్న చెప్పేవారు. ఆ నిశ్శబ్దంలో చదువుతుంటే సబ్జెక్టు త్వరగా అర్థమవుతుంది. అందుకే ఈ సమయంలో చదవటం అస్సలు వదలను. నీ పట్టుదలకి నాకు చాలా సంతోషంగా ఉంది కీర్తి. ఇదిగో, నిన్న నువ్వు అడిగావు కదా, ఈ బుక్స్ పట్నానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అలాగే నువ్వు అడిగినట్టు ఈ రోజు నుండి మన ఇంటికి పేపర్ కూడా వస్తుంది, చూడు. చాలా థ్యాంక్స్ అండి. ఈ బుక్స్ కోసమే నేను ఎప్పటినుంచో చూస్తున్నాను. న్యూస్ పేపర్ రోజు చదవటం వల్ల ప్రస్తుతం జరిగే అంశాలపైన మనకి అవగాహన ఉంటుంది. ఇది నా ప్రిపరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఏమ్మా కీర్తి, చదువు బాగా సాగుతుందా తల్లి? ఇక్కడ నీకు చదువుకోవడానికి ఏ లోటు కూడా లేదు కదా? ఇక్కడ నీకు బాగుందా? ఆ, బాగుంది మావయ్య గారు. మా ఆయన నాకు అన్ని బుక్స్ తీసుకొచ్చారు. అలాగే న్యూస్ పేపర్ కూడా వేస్తున్నారు. మా ఆయన నాకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు. చూడు కార్తిక్, కీర్తి చాలా తెలివైంది. ఏదో ఒక రోజు తను ఖచ్చితంగా ప్రభుత్వ అధికారి అవుతుందని నాకు నమ్మకం ఉంది. కీర్తి, నువ్వు దేనికి వెనకడుగు తల్లి. నీ లక్ష్యం మా అందరి లక్ష్యం. నిజమే నాన్నగారు. కీర్తి కష్టం చూస్తుంటే నాకు చాలా గౌరవంగా ఉంటుంది. తన చదువు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. వీరిలా మాట్లాడుతూ ఉండగా శాంతమ్మ గది తలుపు గట్టిగా తట్టి లోపలికొచ్చింది. ఆమె ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటమ్మా కీర్తి, ఎప్పుడు చూడు ఆ పుస్తకాలు ముందు పెట్టుకొని కూర్చుంటావు? ఏదైనా ఎగ్జామ్కి డబ్బులు కట్టావా ఏంటి? అసలు నీ చదువు ఎప్పుడు పూర్తవుతుంది? నీ చదువుకి ఒక అంతమంటూ ఉందా లేదా? ఏళ్ల తరబడి ఇలాగే చదువుతూ ఉంటావా? అది అత్తయ్యగారు, ఈ మధ్యే ఒక ఎగ్జామ్ రాశాను. కానీ కొద్దిలో జాబ్ రాలేదు. ఇప్పుడు తర్వాత వచ్చే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నాను. ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తుందనే నమ్మకం నాకుంది. అంటే ఇప్పుడు నువ్వు రాయడానికి ఏ ఎగ్జామ్ లేదన్నమాట. నోటిఫికేషన్ లేదు, పరీక్ష లేదు. మరి దేనికా చదువు? నువ్వేదో పెద్ద కలెక్టర్ చదువు చదువుతున్నావని మీ మావయ్య, మీ ఆయన తెగ సంబరపడిపోతున్నారు. ఒకసారి రాస్తే ఎలాగూ నీకు జాబ్ రాలేదు. ఇంకోసారి రాయడానికి ఇప్పుడు ఎగ్జామ్ లేదు. మరి రోజంతా పుస్తకాలతో ఏం చేస్తున్నావు? నువ్వలా హాయిగా ఫ్యాన్ కింద కూర్చుంటే ఇంటి పనులు ఎవడు చేస్తాడు? అత్తయ్యగారు, నోటిఫికేషన్ వచ్చాక చదువుకుందామంటే సిలబస్ పూర్తవ్వదు. ముందు నుండే ప్రిపరేషన్ ఉండాలి కదా. అసలే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి పోటీ చాలా ఉంటుంది. ప్రిపరేషనా వంకాయ? నా మాటకు ఎదురు చెప్పకు. నువ్వొచ్చినప్పటి నుండి ఏదో ఒకటి అరపనులు నువ్వు చేస్తే మిగతా మొత్తం పనులు నేనే చేయాల్సొస్తుంది. ఇది నీ పుట్టిల్లు కాదు. ఈ రోజు నుండి ఇంటి పనులన్నీ నువ్వే చూసుకోవాలి. వంట, బట్టలు, గిన్నెలు నువ్వే తోమాలి. అవయ్యాక నీకు టైం ఉంటే అప్పుడు చదువుకో, లేదంటే లేదు. అంతేకాని పనులు వదిలేసి పుస్తకాలతో కాలక్షేపం చేస్తానంటే నేనొప్పుకోను. శాంతమ్మ, ఎందుకలా అరుస్తావు? తను చదువుకుంటానంటే మనం సహాయం చేయాలి కాని ఇలా పనులన్నీ తన నెత్తిన వేస్తానంటే ఎలా? మీరూరుకోండి. మీరు మీ కొడుకు తనని బాగా గారాబం చేస్తున్నారు. కీర్తి, వినిపిస్తుందా? ఇప్పుడే వంటగదిలోకి వెళ్ళు. కీర్తికి బాధ వేసినా కాని అత్తయ్య మాట కాదనలేక కళ్లల్లో నీళ్లతో వంటగదిలోకి వెళ్ళింది. ఆ రోజు నుండి కీర్తి జీవితం మరోసారి కష్టాల పాలయ్యింది. ఇంట్లో అందరికీ భోజనాలు చేయటం, అందరి బట్టలు ఉతకటం, గిన్నెలు తోమటం, దీంతోనే తన సమయం మొత్తం అయిపోయేది. శాంతమ్మ ఏ చిన్న వంక దొరికినా కీర్తిని దెప్పిపొడిచేది. అయినా కాని కీర్తి పట్టు వదల్లేదు. పగలంతా ఇంట్లో పనులు చేసి అందరూ నిద్రపోయాక రాత్రి చదువుకోవటం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి కీర్తి తండ్రి వీరయ్య కాల్ చేశాడు. అమ్మా కీర్తి, ఎలా ఉన్నావు తల్లి? అత్తగారింట్లో అంతా బాగున్నారా? అందరూ నిన్ను బాగానే చూసుకుంటున్నారా? నేను చాలా బాగున్నాను నాన్న. అత్తగారింట్లో అందరూ చాలా మంచివాళ్ళు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అత్తయ్యగారు నన్ను సొంత కూతుర్లా చూస్తున్నారు. అన్నట్టు నీ చదువు ఎలా సాగుతుంది తల్లి? నెల నెలా నన్ను పట్నం నుండి ఏదో పుస్తకం తెమ్మనే దానివి. మరక్కడ కార్తిక్ బాబు ఆ పుస్తకాలు తీసుకొస్తున్నాడా? ఆ నాన్న, నా చదువు బాగా సాగుతుంది. ఇక్కడందరూ నన్ను అస్సలు పనులు చేయనివ్వరు. నేనెప్పుడూ చదువుకుంటూనే ఉంటున్నా. మీరేం కంగారు పడకండి నాన్న. మా ఆయన కూడా నేను అడిగిన వెంటనే అన్ని పుస్తకాలు పట్నం నుండి తీసుకొస్తున్నాడు. చాలా సంతోషం తల్లి. నువ్వు అధికారివైతే చూడాలని నా కోరిక.
నీ చదువే మనందరికీ వెలుగవుతుంది. నీ లక్ష్యాన్ని మాత్రం విడవకు తల్లి. ఉంటానమ్మా, జాగ్రత్త. కాల్ కట్ చేశాక కీర్తి చాలా ఏడ్చింది. తను పడుతున్న కష్టం తండ్రికి తెలిస్తే ఆయన గుండె తట్టుకోలేదని కీర్తి నిజాన్ని దాచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత కార్తీక్ రైస్ మిల్లు నుండి చాలా దిగులుగా వచ్చాడు. చాలా నీరసంగా కుర్చీలో కూర్చున్నాడు. ఏమైందిరా కార్తిక్? ఎందుకలా ఉన్నావు? మిల్లులో ఏమైనా సమస్య వచ్చిందా? నాన్నగారు, ఈసారి మిల్లు చాలా నష్టాల్లో ఉంది. మనం కొన్న మిషనరీకి వచ్చే సేల్స్కి అస్సలు సంబంధం లేదు. లెక్కలు చాలా తేడాగా ఉన్నాయి. ఎక్కడ పొరపాటు జరుగుతుందో అర్థం కావటం లేదు. అదేంటి, ప్రతిసారిలాగే కదా ఈసారి కూడా జరిగింది? గుమాస్తా అంతా సరిగ్గానే ఉందన్నాడు కదా? అదే అర్థం కావటం లేదు నాన్న. అప్పులు పెరిగిపోతున్నాయి. చాలా టెన్షన్గా ఉంది. కార్తీక్ భూషణం గార్ల మాటలు కీర్తి విన్నదే. తను మెల్లగా కార్తీక్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఒకసారి నేను ఆ రైస్ మిల్లు లెక్కల పుస్తకం చూడొచ్చా? నాకు అకౌంట్స్ మీద కొంచెం అవగాహన ఉంది. ఏంటి, నువ్వు లెక్కల పుస్తకం చూస్తావా? చదువు పుస్తకాలు చదివింది చాలన్నట్టు ఇప్పుడు మాకు నువ్వు లెక్కలు నేర్పిస్తావా? నువ్వేదో పెద్ద ఆడిటర్లా మాట్లాడుతున్నావు. ఆ పుస్తకాలు పక్కన పెట్టి వంటగదిలో పని చూడు. పర్లేదమ్మా, కీర్తి తెలివైంది. తనకి లెక్కలు బాగా తెలుసు. ఒకసారి చూడనివ్వు, ఏమైనా క్లూ దొరుకుతుందేమో. ఇదిగో కీర్తి, రిజిస్టర్లు చూడు. కీర్తి ఆ రిజిస్టర్లని తీసుకుని చాలా జాగ్రత్తగా పరిశీలించింది. ఒక్కో పర్చేస్ ఎక్విప్మెంట్ ప్రైస్ని ఆన్లైన్ రేట్లతో, మార్కెట్ రేట్లతో కంపేర్ చేసింది. కీర్తి సేల్స్ రిజిస్టర్ని కూడా గమనించింది. ఏమండి, నాకొక విషయం అర్థమైంది. మన మిల్లులో పెద్ద మోసం జరుగుతోంది. ఏమిటి కీర్తి, అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు? మన మిల్లులో మిషనరీ పర్చేస్ చేస్తున్నప్పుడు మార్కెట్ రేట్ కంటే చాలా ఎక్కువ రేటు పెట్టి కొన్నట్టు రాశారు. ఉదాహరణకు ఈ మోటార్ మార్కెట్లో 20,000 ఉంటే మన రిజిస్టర్లో 25,000 అనుంది. అంటే మధ్యలో 5,000 ఎవరో జోబులో వేసుకుంటున్నారు. అలాగే సేల్స్ రిజిస్టర్లో కూడా ఎక్కువగా కొట్టివేతలు, చెరిపివేతలున్నాయి. లెక్కలు కావాలని తారుమారు చేశారు. అసలు పర్చేసెస్ ఎవరు చేస్తారు? సేల్స్ ఎవరు చూస్తారు? మిషనరీ పర్చేసెస్ అన్నీ మన పాత గుమాస్తా శేఖరం చూసుకుంటాడు. సేల్స్ ఈ మధ్యే మా తమ్ముడి వంశీకి అప్పగించాను. ఈ పర్చేసెస్లో అవకతవకలున్నాయి. ఒకసారి ఆ గుమాస్తా శేఖరాన్ని గట్టిగా అడగండి. నిజం బయటపడుతుంది. మనకి లాస్ రావటానికి అతనే ప్రధాన కారణం. అలాగే ఈ సేల్స్ రిజిస్టర్లో ఇన్ని మిస్టేక్స్ ఎందుకున్నాయో వంశీని కూడా అడగాలి. తనకు తెలియకుండా ఇవి జరగవు కదా. అప్పుడే అక్కడికి వంశీ వచ్చాడు. కీర్తి మాటలు అతను విన్నాడు. రిజిస్టర్ ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి వదినా. దానికి ఇంత సీన్ చేయాలా? మీరు వాటిని పట్టించుకోకండి, నేను చూసుకుంటున్నాను. మీరు ఇంట్లో వంట చేసుకోకుండా నా లెక్కలు వేలెత్తి చూపడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? అదే కదా నాకు అర్థం కాని విషయం. కీర్తి, నువ్వు నా చిన్న కొడుకుని ప్రశ్నించేదానివయ్యావా? వాణ్ణే తప్పు పడుతున్నావా? వాడి ఇంట్లో వాడు, వాడికి తెలీదా లెక్కలు? నీ మాటలతో నువ్వు మా కొడుకుల మధ్య చిచ్చు పెడుతున్నావు. అత్తయ్యగారు, పని అన్నాక బాధ్యత ఉండాలి కదా. ఇలా ఎన్ని కొట్టివేతలకి అర్థం ఏంటని మాత్రమే నేను అడిగాను. నేనేమీ వంశీని కావాలని ఏమనలేదు. కానీ నష్టం జరుగుతుంటే చూస్తూ ఉండలేం కదా. కీర్తి అలా చెప్పడంతో శాంతమ్మ కోపం నశాళానికి అంటింది. ఏంటి కీర్తి, నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? నువ్వొచ్చి 6 నెలలైనా కాలేదు, అప్పుడే నా కొడుకు మీద నిందలు వేస్తున్నావు. నువ్వు చదువుకున్నావని మాకు తెలుసు, కానీ చదువు నీ దగ్గరుంచుకో. నా కొడుకు తప్పు చేయడు. శాంతమ్మ, నోర్ముయ్. కీర్తి చెప్పేది అక్షరాల నిజం. నేను కూడా చూశాను ఆ కొట్టివేతలు. లెక్కల్లో తేడా ఉంటే మనం రోడ్డున పడతాం. కీర్తి, నువ్వు చెప్పింది కరెక్ట్. కార్తీక్, రేపు ఉదయమే శేఖరాన్ని పిలు. నిజాన్ని నిజమని మనం ఒప్పుకోవాలి శాంతమ్మ. ఆయన కీర్తి ఏమందని తనని అంతలా ఆడిపోసుకుంటున్నావు? ఈ ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండాలా? భూపతి మధ్యలో దూరి ఆ పరిస్థితిని అదుపు చేశాడు. మరుసటి రోజు గుమాస్తా శేఖరాన్ని పిలిచి కీర్తి చూపించిన సాక్ష్యాలతో గట్టిగా అడగ్గా అతడు మిషనరీ ప్రైసెస్లో కమిషన్ తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. వంశీ చేసిన తప్పులు కూడా బయటపడ్డాయి. భూపతి వంశీని అందరి ముందు తిట్టి వార్నింగ్ ఇచ్చారు. తర్వాత నుండి మిల్లు సేల్స్, పర్చేసెస్ రిజిస్టర్లని కీర్తి స్వయంగా పర్యవేక్షించటం మొదలుపెట్టింది. కార్తిక్కి కీర్తి మీద గౌరవం రోజురోజుకి పెరిగింది. ఇలా ఉండగా ఒకరోజు కీర్తి కార్తిక్తో ఇలా అంటుంది. ఏమండి, నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఎప్పుడూ ఒకే బిజినెస్ పట్టుకొనుంటే లాభాలు పెరగవు. మనం ఇంకా వేరే బిజినెస్ చేస్తే బాగుంటుంది. నువ్వు చెప్పేది నిజమే కీర్తి, కానీ ఏం చేద్దామంటావు? నీ ఐడియా ఏంటో చెప్పు. మన మిల్లుకి పంట వచ్చేటప్పుడు దళారుల ద్వారా కాకుండా మనం పంట కోసే సమయం కంటే ముందే రైతులతో మాట్లాడుకుందాం.
వాళ్ళకి ముందే కొంత అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు పండించిన పంట నేరుగా మనకే అమ్ముతారు. అలాంటప్పుడు రైతులకి మంచి ధర దొరుకుతుంది, మనకి కూడా మంచి ధరకే క్వాలిటీ ధాన్యం దొరుకుతుంది. మధ్యలో దళారులకిచ్చే కమిషన్ మనకి మిగులుతుంది. దీనివల్ల రైతులకి మనకి ఇద్దరికీ లాభం. కార్తీక్ కీర్తి చెప్పినట్టు చేశాడు. దాంతో మిల్లు ఊహించని విధంగా లాభాల బాట పట్టింది. కీర్తి, నువ్వు చాలా తెలివైన దానివి. నువ్వు చెప్పినట్టు చేయటం వల్ల మనకి మంచి లాభం వచ్చింది. ఏవండి, ఒక పని చేద్దామా? ఈ వచ్చిన లాభాన్ని కేవలం బ్యాంకులో దాచుకోకుండా ఇంకో బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దాం. ఏ బిజినెస్లో ఇన్వెస్ట్ చేద్దాం కీర్తి? మనకి తెలియని రంగంలోకి వెళ్ళటం రిస్క్ కదా. మనకి ఎలాగో రైస్ మిల్ ఉంది. పట్నంలో ఒక షాప్ పెట్టి డైరెక్ట్గా మనమే బ్రాండెడ్ రైస్ అమ్మితే మంచి లాభం వస్తుంది. పట్నంలో కల్తీ లేని బియ్యం దొరకడం కష్టంగా ఉంది. మనం జనాలకి మంచి బియ్యం అందిస్తే మనకి లాభంతో పాటు కొందరికి ఉపాధి ఇచ్చామని తృప్తి ఉంటుంది. మనం బియ్యం అమ్మటం ఈ కొన్ని ఊర్లకే పరిమితం కాకూడదు. కార్తీక్ కీర్తి చెప్పినట్టే మళ్లీ చేశాడు. పట్నంలో పెద్ద రైస్ షాప్ పెట్టాడు. ఈసారి కూడా బిజినెస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యింది. జనాలు క్యూ కట్టి మరీ కార్తీక్ షాప్లో రైస్ కొనటం మొదలుపెట్టారు. కార్తీక్ ఆ లాభాలతో ఇంకో 2 బ్రాంచ్లను కూడా ప్రారంభించాడు. ఇదంతా చూసిన భూపతి చాలా సంతోషంగా, కీర్తి, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి తల్లి. నీ ఐడియా వల్ల మన రైస్ మిల్లు బతికింది. ఇప్పుడు ఈ షాప్స్తో మన పేరు పట్నం దాకా వెళ్ళింది. నువ్వు చదువులోనే కాదు, బిజినెస్లో కూడా మేధావే. నిజమే నాన్న. కీర్తి లేకపోతే నేను ఈ ఐడియాలు అస్సలు ఆలోచించేవాళ్నే కాదు. తను నాకిచ్చిన ధైర్యం మాటల్లో చెప్పలేను. కీర్తిని మీరు అంతగా ఆకాశానికి ఎత్తాల్సిన పని లేదు. ఆమె అప్లై చేసిన జాబ్ కూడా ఆమెకు రాలేదు కదా. ఆమె అంత తెలివైంది అయితే కీర్తికి ఆ జాబ్ ఎందుకు రాలేదు? బిజినెస్ అంటే ఎవరో ఒకరు ఐడియాస్ ఇస్తారు. దానికి ఇంత బిల్డప్ అవసరమా? అమ్మా, కీర్తికి కేవలం 2 మార్క్స్ తేడాతో జాబ్ మిస్ అయింది. అది తన తప్పు కాదు. తనింకా ప్రిపేర్ అవుతుంది. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొడుతుంది. కార్తిక్, సమాజం జాబ్ వచ్చిందా రాలేదా అని చూస్తుంది కానీ ఎన్ని మార్క్స్తో రాలేదని చూడదు. లోకం ముందు తను ఓడిపోయింది. మొత్తానికి కీర్తి పుస్తకాలు అటకెక్కినట్టున్నాయి. ఇంట్లో పనులు మానేసి బిజినెస్లన్నీ తిరుగుతోంది. ఇంట్లో అందరూ కలిసి ఆవిడ గారికి భజన చేస్తున్నారు. అవునమ్మా, నువ్వు చెప్పేది కరెక్టే. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే సలహాలు ఇచ్చినంత సులువా ఏంటి? కీర్తి వదినకి ఆ జాబ్ రాదని తనకు కూడా తెలిసిపోయింది. వదిన ప్రిపరేషన్ ఒక ఫెయిల్యూర్ ఉదాహరణ. కీర్తికి శాంతమ్మ వంశీ మాటలు బాణంలా గుచ్చుకున్నాయి. తను ఈ ఇంటికి ఇంత లాభం తెచ్చిపెట్టినా, అప్పుల నుండి కాపాడినా శాంతమ్మ వంశీ మాటలు తనని మానసికంగా కుంగదీశాయి. కాని తను మౌనంగా తన కన్నీళ్లను తుడుచుకొని మళ్లీ పుస్తకం తీసింది. నీ చదువు అటకెక్కింది, నువ్వు ఫెయిల్యూర్ అన్న మాటలే కీర్తికి ఇప్పుడు అతిపెద్ద ఇంధనం. గ్రూప్ 2 కేవలం 2 మార్కులతో చేజారిన బాధను దిగుమింగుకొని లక్ష్యం వైపు కీర్తి అడుగులు వేస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం నుండి ఒక నోటిఫికేషన్ వెలువడింది. అది గ్రూప్ 1కి సంబంధించింది. ఒకరోజు ఉదయం హాల్లో కార్తీక్ భూపతి గారు ఇలా మాట్లాడుకుంటున్నారు. నాన్నగారు, చూసారా? గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి పోస్టులు కూడా ఎక్కువే ఉన్నాయి. మన కీర్తికి ఇది గొప్ప అవకాశం. అవునా? ఇది కీర్తికి చాలా మంచి అవకాశం రా. గ్రూప్ 2 కొద్దిలో పోయినా దేవుడు తనకి అంతకంటే పెద్ద అవకాశం ఇచ్చాడు. కీర్తి, ఒకసారి ఇటు రామ్మా. చెప్పండి మావయ్య గారు. నువ్వు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ వచ్చిందంట కదా. నువ్వు వెంటనే అప్లై చెయ్యి. ఈసారి నీకు జాబ్ అస్సలు మిస్ అవ్వకూడదు. నీ చదువుకి మేమెప్పుడూ అండగా ఉంటాం. అవును మావయ్య గారు, చాలా పోస్టులు పడ్డాయి. కానీ గ్రూప్ 1 అంటే చాలా కష్టం మావయ్య గారు. దీనికి 3 దశలుంటాయి. ముందు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అది క్వాలిఫై అయితేనే మెయిన్స్ రాయాలి. మెయిన్స్ క్వాలిఫై అయితే చివరిగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇవన్నీ దాటితేనే గ్రూప్ 1 ఉద్యోగం వస్తుంది. నువ్వు దేనికి భయపడకు కీర్తి. గ్రూప్ 2 ఎక్స్పీరియన్స్ నీకు ఎలాగో ఉంది కదా. సిలబస్ మీద నీకు గ్రిప్ ఉంది. నీకు కావాల్సిన కొత్త మెటీరియల్, కరెంట్ అఫైర్స్ పుస్తకాలన్నీ నేను ఈ సాయంత్రమే తీసుకొస్తాను. నువ్వు కేవలం చదువు మీదే ధ్యాస పెట్టు. అప్పుడే అక్కడికి శాంతమ్మ వస్తుంది. ఏంటి, మళ్ళీ మొదలుపెట్టారా? గ్రూప్ 2 ఏమో 2 మార్కులతో పోయిందన్నారు. ఇప్పుడు గ్రూప్ 1 అంట. అంటే ఇది ఎన్ని మార్కులతో పోతుందో అని ఇప్పుడే లెక్కలేసుకుంటున్నారా? అసలు ఈ పుస్తకాల గొడవ ఎప్పటికి తగ్గుతుందో ఏంటో. శాంతమ్మ, ఎప్పుడు అలా అమంగళం ఎందుకు మాట్లాడతావు? తనకి పట్టుదలుంది. ఈసారి ఖచ్చితంగా సాధిస్తుంది. మన ఇంటి కోడలు పెద్ద అధికారైతే మనకే కదా గౌరవం. పట్టుదలంటే సరిపోదు కదండి, అదృష్టం కూడా ఉండాలి. సరే, ఏదో ఒకటి తగలడండి. కాని ఇంట్లో పనులు మాత్రం ఆగడానికి వీల్లేదు. అమ్మా, బిజినెస్ ఇప్పుడు ఎంత బాగుందో చూసావు కదా. అదంతా కీర్తి ఇచ్చిన ఐడియాల వల్లే.
తను మన ఇంటికొచ్చినప్పటి నుండి మన రైస్ మిల్లు లాభాల బాట పట్టింది. పట్నంలో షాపులు కూడా కీర్తి వల్లే లాభాల్లో ఉన్నాయి. అదంతా మీ కష్టమండి. నేను కేవలం చిన్న చిన్న సలహాలు ఇచ్చాను అంతే. కీర్తి అలా చెబుతున్నా ఆమె కళ్ళు మాత్రం వంశీ మీద ఉన్నాయి. వంశీ గతంలో చేసిన తప్పుల వల్ల కీర్తికి వంశీ మీద నమ్మకం లేదు. వంశీ కూడా ఈ మధ్య ఎక్కువగా ఫోన్లో మాట్లాడుకుంటూ బయట తిరుగుతూ బిజినెస్ని పెద్దగా పట్టించుకోవటమే లేదు. ఇలా ఉండగా ఒకరోజు పార్క్లో వంశీ తన లవ్వర్తో ఇలా మాట్లాడుతున్నాడు. వంశీ ప్రేమించే ఆ అమ్మాయి పేరు వీణ. ఆమె చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వంశీ, ఇంకా ఎంతకాలం ఇలా పార్కుల్లో దొంగచాటుగా కలుస్తాం? మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. ఈ రోజే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు ఫోటో చూపించారు మా నాన్న. నేను ఇంకెంతకాలం నో అని చెప్పగలను? వీణా, కంగారు పడకు. మా పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. మాకు రైస్ మిల్లుతో పాటు సిటీలో పెద్ద పెద్ద రైస్ వెండర్ షాపులున్నాయి. మా అన్నయ్య నేను కలిసి వాటిని చూసుకుంటున్నాం. ఇప్పుడు మేము కూడా మీ అంత కాకపోయినా మంచి స్థాయిలోనే ఉన్నాంలే. అది నాకు తెలుసు వంశీ, కానీ మా నాన్నకి హోదా ముఖ్యం. మీ ఇంట్లో మన విషయం ఎప్పుడు చెబుతావు? ముందర మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు, ఆ తర్వాత మా ఇంటికి వెళ్దాం. మా ఇంట్లో మా అమ్మ మాటే చెల్లుతుంది. మా అమ్మకి డబ్బు హోదా అంటే చాలా ఇష్టం. మీ ఫ్యామిలీ రిచ్ అని చెబితే చాలు, తనే ముందుండి పెళ్లి చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం వీణ నేరుగా వంశీ వాళ్ల ఇంటికొచ్చింది. ఆమె వేసుకున్న ఖరీదైన బట్టలు, మెడలో నగలు చూసి శాంతమ్మ కళ్ళు చెదిరిపోయాయి. ఎవరమ్మా నువ్వు? ఎవరికోసం వచ్చావు? అప్పుడే భూషణం గారు, కార్తిక్, కీర్తి కూడా హాల్లోకొచ్చారు. వంశీ గదిలో నుండి బయటకొచ్చి వీణను చూసి కొంచెం కంగారుగా పక్కకు నిలబడ్డాడు. నాన్న, తను వీణ. ఏంటో పూర్తిగా చెప్పి తగలడు. నమస్కారం అత్తయ్య గారు, నా పేరు వీణ. మా నాన్న జగపతి గారు పెద్ద బిజినెస్ మ్యాన్. మా అమ్మ శకుంతల. నేను మీ అబ్బాయి వంశీ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. మీరు ఒప్పుకుంటే మేము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. వీణ అలా అనగానే అందరూ షాక్ అయ్యారు. భూషణం గారు గంభీరంగా వంశీ వైపు చూశారు. కీర్తి మాత్రం ఆ అమ్మాయి కళ్లల్లో ఉన్న గర్వాన్ని గమనించింది. ఏంటి వంశీ, ఇది నిజమేనా? మాకు చెప్పకుండా నువ్వింత తతంగం నడిపించావా? నాన్న, నేను వీణను ఇష్టపడుతున్నాను. ఈ విషయం నీకింతకాలం చెప్పనందుకు నన్ను క్షమించండి. జగపతి గారు చాలా పెద్ద మనిషి కదా. అంత ధనవంతుల కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి మనం సరిపోతామా వంశీ? అమ్మ వీణ, మీ ఇంట్లో ఈ విషయం తెలుసా? ఇంకా తెలీదంకిల్, కానీ వంశీ అంటే నాకిష్టం. మొన్నటి వరకు మీకు కేవలం రైస్ మిల్లు మాత్రమే ఉండేది కదా. ఇప్పుడు మీకు సిటీలో కూడా బిజినెస్ డెవలప్ అయింది, షాపులు కూడా పెట్టారు. అందుకే మా నాన్నని ఒప్పించగలనని నమ్మకం నాకుంది. మీరు ఒప్పుకుంటే నేను మా నాన్నతో మాట్లాడతాను. శాంతమ్మకి జగపతి అనే పేరు వినగానే కళ్ళు మెరిశాయి. జగపతి గారి ఆస్తిపాస్తుల గురించి ఆమెకు తెలుసు. నువ్వు జగపతి గారి కూతురువా తల్లి? ఆ అమ్మాయి ఎంత పద్ధతిగా ఉందో చూడండి. ఆ నగలు చూడు, అసలు ఎంత మెరుస్తున్నాయో. వంశీగాడు ఇలాంటి సంబంధం పడతాడని నేనస్సలు అనుకోలేదు. మాకు అభ్యంతరం ఏముందమ్మా? నువ్వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. మీలాంటి గొప్ప కుటుంబం వాళ్ళు మాతో సంబంధం కలుపుకోవాలని అనుకోవడమే మా అదృష్టం. వీణ ఆనందంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. వీణ వెళ్ళిపోయిన తర్వాత శాంతమ్మ వంశీని ఆకాశానికి ఎత్తేసింది. చూసావా కార్తిక్, నీ తమ్ముడు ఎంత తెలివైనవాడో, ఎంత పెద్ద సంబంధం పట్టాడో చూడు. ఇక మన ఆస్తికి హోదాకి కొరత లేదు. కీర్తి, చూసావుగా, కోడలంటే అలా ఉండాలి. వస్తూనే తన హోదాని చూపించింది. నీలాగా ఉత్త చేతులతో రాలేదు. శాంతమ్మ మాటలకి కీర్తి మౌనంగా ఉండిపోయింది. వీణ తన ఇంటికి వెళ్లి జగపతి, శకుంతల గారితో వంశీ గురించి చెప్పింది. ఏంటి వీణా, ఆ పల్లెటూరి సంబంధం మనకవసరమా? నీకు ప్రేమించడానికి ఎవరూ దొరకలేదా? వాళ్లకున్నది ఒక చిన్న రైస్ మిల్లు. మన స్థాయి ఎక్కడా, వాళ్ల స్థాయి ఎక్కడా? అసలు నీకు బుద్ధుందా? నాన్న, వాళ్ళిప్పుడు డెవలప్ అయ్యారు. సిటీలో కూడా షాపులు పెట్టారు. వంశీ చాలా మంచోడు. ప్లీజ్ నాన్న, నా కోసం ఒప్పుకోండి. లేదంటే మీ కూతురు మీకు లేదు అనుకోండి. ఏవండి, మనకున్నది ఒక్కతే కూతురు. తను అంతలా అడుగుతుంటే మనమెందుకు కాదనాలి? డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ మన కూతురే కదా మనకి ముఖ్యం. వాళ్లకు ఆస్తి ఉన్నా లేకపోయినా మనకుంది కదండి ఆస్తి. వంశీ కుటుంబం కూడా ఇప్పుడు బాగానే సంపాదిస్తోందంట కదా. ఒకసారి వెళ్ళి వాళ్ల పరిస్థితి చూద్దామండి. కూతురు పంతం పట్టడంతో జగపతి గారు చివరకు పెళ్లి కొప్పుకున్నారు. 2 కుటుంబాల మధ్య చర్చలు జరిగి పెళ్లి నిశ్చయమైంది. శాంతమ్మ సంబరం అంబరాన్ని తాకింది. ఇంటి నిండా పెళ్లి పనుల సందడి మొదలైంది.
కాని కీర్తికి మాత్రం అది పరీక్షల సమయం. గ్రూప్ 1 ప్రీలిమ్స్ పరీక్ష పెళ్లి తర్వాత సరిగ్గా వారం రోజులకుంది. దాంతో ఒకరోజు కీర్తి తన భర్త కార్తిక్తో, ఏమండి, ఇంట్లో పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అత్తయ్య గారు అన్నీ నాకే చెప్తున్నారు. నాకు చదువుకోవడానికి టైం అసలు లేదండి. రాత్రి 12 దాకా పనులుంటున్నాయి. నువ్వు కంగారు పడకు కీర్తి, నేను అమ్మతో మాట్లాడతాను. కార్తిక్ శాంతమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, కీర్తికి గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా. ఈ పెళ్లి పనులన్నీ తనొక్కతే చేస్తే ఎలా చదువుకుంటుంది? మనం పని వాళ్ళని పెట్టుకుందామమ్మా. ఏంటి? నీ తమ్ముడు పెళ్లి కంటే తన చదువు ఎక్కువైపోయిందా? ఊరంతా వస్తున్నారు, బంధువులు కూడా వస్తున్నారు. మన ఇంట్లో పనులు తాను కాక ఇంకెవరు చేస్తారు? చదువు ఎప్పుడైనా చదువుకోవచ్చు, కానీ జీవితంలో పెళ్లి ఒక్కసారే జరుగుతుంది. పని మనుషులు పనులు సగం సగం చేస్తారు. అదే ఇంటి మనిషి అయితే బాధ్యతగా చేస్తారు. పర్లేదండి, నేను పనులు చేస్తూనే చదువుకుంటాను. మీరు అత్తయ్యతో గొడవ పడకండి, నేను మేనేజ్ చేసుకుంటానులే. కీర్తి పగలు పెళ్లి పనుల్లో మునిగిపోయేది. బట్టలు సర్దటం, అతిథులకు వడ్డించడం, ఇల్లు అలంకరించడం, ఇలా ఒక్క నిమిషం కూడా తీరికుండేదే కాదు. ఇక వీలు దొరికినప్పుడల్లా కీర్తి పుస్తకాలతో కుస్తీ పట్టేది. ఒకరోజు రాత్రి వీణ వాళ్ళమ్మ శకుంతల శాంతమ్మగారికి ఫోన్ చేసింది. శాంతమ్మగారు, మా వీణకి కొన్ని అలవాట్లున్నాయి. తను ఉదయం ఆలస్యంగా లేస్తుంది. లేవగానే తనకి బెడ్ కాఫీ రావాలి. టిఫిన్ కూడా తను అడిగిందే చేయాలి. కొంచెం ఏమీ అనుకోకండి. ఈ విషయాలన్నీ మీ పెద్ద కోడలికి చెప్పండి. అయ్యో, అలాగే శకుంతల గారు. మా కీర్తి అన్నీ చూసుకుంటుంది. తను పల్లెటూరి పిల్ల, కాని పని మాత్రం బాగా చేస్తుంది. మీరస్సలు చింతించకండి. మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాం. కీర్తి ఈ మాటలు విని మనసులో బాధపడింది. తన తండ్రి వీరయ్య తనని ఒక ఆఫీసర్గా చూడాలనుకుంటే ఇక్కడ అత్తయ్య మాత్రం తనని ఒక పని మనిషిగా చూపిస్తోంది. పెళ్లి రోజు రానే వచ్చింది. వీణ వాళ్ల నాన్న జగపతి గారు చాలా గ్రాండ్గా పెళ్లి చేస్తున్నారు. కీర్తి అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటోంది. ఒకవైపు అలసట, మరోవైపు పరీక్ష టెన్షన్. పెళ్లి ఘనంగా ముగిసింది. వీణ కార్తిక్ ఇంట్లో అడుగుపెట్టింది. గ్రూప్ 1 ప్రీలిమ్స్ ఎగ్జామ్కి కేవలం వారం రోజులే సమయం ఉంది. మరుసటి రోజు ఉదయం, కీర్తి, వీణకి ఇంకా నిద్ర మెలకువ రాలేదు. తను లేవగానే పలహారం సిద్ధంగా ఉండాలి. ఇల్లు కూడా చాలా గందరగోళంగా ఉంది. సామాన్లన్నీ సర్దు. కట్నం సామాన్లు వస్తున్నాయి, అవన్నీ గదిలోకి మార్చు. అత్తయ్య గారు, నాకు ఎగ్జామ్కి వారం రోజులే టైం ఉంది. ఈ రోజు కొంచెం చదువుకొనివ్వండి. నిన్న పెళ్లిలో నిలబడి ఉన్నాను కదా. మళ్ళీ మొదలెట్టావా? కొత్త కోడలొచ్చింది, ఇంటికి చుట్టాలొస్తున్నారు. నీ పుస్తకాలు ముఖ్యం కాదు. 3 రోజులు పుస్తకాలు అటక మీద పెట్టు. నీ వల్ల మా పరువు పోకూడదు. అమ్మా, ఇది అన్యాయం. కీర్తి ఎంతో కష్టపడుతోంది. తను ప్రీలిమ్స్ రాయకపోతే తాను పడిన కష్టమంతా వృధా అవుతుంది. నువ్వు నోర్మోయ్ కార్తిక్. నీ తమ్ముడు పెళ్లి ఆనందంలో ఉన్నాను. దాన్ని పాడు చేయకు. వీణ ఏదైనా అనుకుంటే నువ్వే బాధ్యుడివి. అవునన్నయ్య, వీణ వాళ్ల నాన్న ఈరోజు సాయంత్రం వస్తున్నారు. వదిన పనులు చేయకపోతే ఎలా? వీణ ఇవన్నీ చేయలేదు కదా. కీర్తి మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు, గుండెల్లో పట్టుదల. ఎగ్జామ్ ఎలా రాస్తుందో తనకే తెలీదు. కాని తన తండ్రి వీరయ్యకిచ్చిన మాట మాత్రం ఆమెను వెంటాడుతుంది. కీర్తి పరీక్ష రాస్తుందా? పరీక్షల్లో క్వాలిఫై అవుతుందా? వీణ కీర్తితో ఎలా ప్రవర్తించబోతుంది? శాంతమ్మ పెట్టే ఈ ఆంక్షలను కీర్తి ఎలా అధిగమిస్తుంది? కీర్తి తన కోరికని నెరవేరుస్తుందా? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే.